చందమామ కథ రఘువంశం. దిలీప మహారాజు పట్టమహిషి పేరు సుదక్షిణాదేవి. ఆ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. అందువల్ల ఆయన భార్యా సమేతుడై గురువైన వశిష్ఠ మహాముని వద్దకు పోయి తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని కోరాడు. వశిష్ఠ ముని వద్ద నందిని దేను అనే గోవు ఒకటుంది. ఆ గోవు సామాన్యమైనది కాదు, కామధేనువు యొక్క పుత్రిక. నీవు నీ భార్య కలిసి ఈ గోవుని కొన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని దిలీపునికి సలహా చెప్పాడు వశిష్ఠ మహర్షి. రాజు రాణి రోజు ఉదయమే లేచి స్నానం చేసుకొని తర్వాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు. దూడ పాలు తాగి విడిచిన పిమ్మట రాజు దేనువును అడవులమ్మట మేతకు తోలుకొని పోయేవాడు. నీడకు మల్లె వెనకాలే ఉండి దానికి ఏ అపాయము రాకుండా కంటికి రెప్పలాగా కాపాడేవాడు. సాయంకాలం వరకు మేపి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఇలా ఆ భూపాలుడు గోపాలుడై 21 రోజులు గడిపాడు. 22వ రోజున యథాప్రకారం రాజు నందిని దేనువును తోలుకొని వెళ్ళాడు. అది ఆనాడు హిమవత్ పర్వతాల వైపు దారితీసింది. ఆ పర్వతాల ఎత్తు, గాంభీర్యం, అందము చూస్తూ క్షణకాలం రాజు దేనువును మరచాడు. ఆలోగా అది ఒక గుహ లోపల ప్రవేశించింది. వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దానికి మళ్ళీ అది అంబా అని అరిచింది. ఈ ఆర్తనాదం వినటంతోనే రాజు ఉలిక్కిపడి గోవును వెతుక్కుంటూ పరిగెత్తిపోయి ఆ గుహను ప్రవేశించేసరికి గోవు పైన ఒక సింహం ఎక్కి కూర్చొని దానిని భక్షించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనపడింది. వెంటనే రాజు అమ్ముల పొదిలో చెయ్యి పెట్టి బాణం తీయబోయాడు. ఏమి చిత్రమో కానీ ఆ చెయ్యి స్తంభించిపోయి అతడు బాణం తీయనే లేకపోయాడు. ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న రాజుతో ఆ సింహం మానవ భాషలో ఇలా మాట్లాడజొచ్చింది. లాభం లేదు. ఒకవేళ నువ్వు నా మీద బాణం వేయగలిగినా అది నన్నేమీ చెయ్యలేదు. ఏమంటే నేను శివునికి పరమ ఆప్తుడనైన కుంభోదరుణ్ణి. ఆయన ఎద్దునెక్కేటప్పుడు నా వీపు మీద అడుగుపెట్టి మరీ ఎక్కుతాడు. ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు. ఇక్కడకు వచ్చిన ఏ జంతువునైనా సరే పట్టుకు తినే హక్కు కూడా నాకు ఆయనే ఇచ్చాడు. అటు చూడు, ఆ దేవదారు మొక్కను, దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది. ఒకనాడు అడవి ఏనుగు ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రాసుకుంది. దానితో అంత మేర చెట్టు యొక్క బెరడు ఊడి చక్కపోయింది. అప్పుడు పార్వతీదేవి చాలా విచారించింది. అందుకోసమే పరమేశ్వరుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్నిక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు. ఇది కథ. నువ్వింక చేయగలిగిందేమీ లేదు. ఈ గోవు ఆయువు నేటితో మూడింది. దీన్ని భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను, కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే దిలీప మహారాజు కదలలేదు. శివుని ప్రభావం వల్లనే నా హస్తం స్తంభించిపోయిందన్నమాట. అందువల్ల ఈ గోవును నేను నా బాణం వల్ల కాపాడలేను, కానీ దీనికి బదులుగా నేను నీకు ఆహారం అవుతాను. దీనిని వదిలేయి. పాపం, దీని దూడ ఆకలితో పాల కోసం నకనకలాడుతూ ఉంటుంది. ఆ లేగ మీదనైనా దయతలచి ఈ గోవును వదిలేయి. మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వుతూ, చూడగా మూర్ఖునికి మళ్ళే ఉన్నావే. ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని తోస్తే దీనికి బదులుగా ఆయనకు కోటాను కోట్ల గోవులను ఇయ్యగల సమర్థత నీకుంది. అలాంటిది ఒక్క ఆవు కోసం మహీమండలానికి ఏకఛత్రాధిపతివైన నీవు ప్రాణం వదిలేస్తానంటావా? ఏమిటి, నువ్వు పోతే ఒక్క ఆవు ప్రాణమే నిలుస్తుంది. అదే నువ్వు బ్రతుకుంటే కోట్ల కొద్ది జనుల ప్రాణాలను కన్న తండ్రిలాగా కాపాడగలవు కదా. ఈ మాత్రం కూడా తోచింది కాదే నీకు అని అనింది ఆ సింహం. ఈ మాటలు విని నందిని దేనువు జాలిగా చూడటం మొదలుపెట్టింది.
అప్పుడు రాజు సింహంతో, నేను మహీమండలానికి అంతటికీ చక్రవర్తిని అని పొగిడావు. ఆపదలో ఉన్న ఒక్క ఆవునే రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు? నువ్వీ దేవదారు వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవుని నేనలాగ కాపాడుతున్నాను. దీనిని వదిలి వెళ్ళటం న్యాయమా అని అన్నాడు. పైగా ఒక ఆవు కోసమని నా మేను త్యజించకూడదన్నావు. కానీ ఇది అన్ని ఆవుల వంటిది కాదు సుమా, కామధేను పుత్రిక. కనుక నా శరీరం బలిగొని నా కీర్తి శరీరం నిలబెట్టు. నా శరీరానికేం, నీ ఆకలి తీర్చటం కన్నా నాకది ఎక్కువేం కాదు. నా మాట విను అంటూ అనేక విధాల ప్రాధేయపడ్డాడు దిలీపుడు. అట్లా అయితే సరే అంటూ సింహం నందిని దేను మీద నుంచి కిందకి దుమికింది. వెంటనే రాజు చెయ్యి స్వాధీనమైంది. ఆడి తప్పని దిలీపుడు సింహం నోట పడటానికని వెళ్ళి దాని ముందు కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ కన్నులు మూసుకున్నాడు. సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకొని ఉన్న రాజు మీద తలవని తలంపుగా దేవలోకం నుంచి పూలవాన కురిసింది. భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా. కుమారా లే అన్న చల్లటి పలుకులు వినపడినాయి. రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహం లేదు. ఏమైందిప్పుడు? నన్ను పిలిచిందెవరు అని రాజు విస్మయంతో అడిగేసరికి, నందిని దేనువు. ఎవరేమిటి? నేనే. నిన్ను పరీక్షించటం కోసం ఈ చిత్ర కథ కల్పించాను అంతే. సింహమూ లేదు, దేవదారు వృక్షమూ లేదు, అంతా కల్పితమే. కుంభోదరుడు కాదు గదా, ఎవ్వరూ నన్నేమీ చెయ్యలేరు. నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను. నీకేమి వరం కావాలో కోరుకో రాజా అన్నది నందిని దేనువు. రాజు వినయంగా, తల్లి, వంశం నిలబెట్టే కుమారుడు కావాలి అని కోరాడు. అయితే తన పొదుగులో పాలు ఒక దొప్పెడు తీసుకుని తాగమంది దేనువు. లేగదూడ తాగిన తరువాత మిగతా పాలు వశిష్ఠ మహామునికి ఇచ్చి వారి అనుమతితో తీసుకుంటాను అన్నాడు రాజు. ఈ మాటలకు మెచ్చుకొని దేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఆనందపడింది. రాజు దేనువు పాలు తాగి భార్యా సమేతుడై తన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు. ఆ బాలుడే రఘువు. రఘువు పెద్దవాడై గద్దె ఎక్కిన తర్వాత గొప్ప రాజు అనిపించుకున్నాడు. గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ప్రసిద్ధికెక్కింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 నవంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.